వైపు తెలంగాణ బీజేపీ అసంతృప్తి నేతలు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీకి గుడ్ బై చెప్పాలని గోషామహల్ నేత విక్రమ్ గౌడ్ నిర్ణయించుకున్నారు. సినీ నటి జయసుధాతో పాటు మల్కాజ్గిరి నేతలు కూడా ఆకుల రాజేందర్ బీజేపీపై అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు చూస్తే హైదరాబాద్ నగరంలో పట్టు కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అసంతృప్తి నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి బీజేపీ కార్యాలయం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి విక్రమ్. మౌనిషా, తెలంగాణ బీజేపీలో కొంత అసంతృప్తి నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ టికెట్ ఆశించి భంగపడ్డ విక్రమ్ గౌడ్ కాంగ్రెస్లో చేరడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన జయసుధ కానీ, గతంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆకుల రాజేందర్ కానీ చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో చేర్చుకున్నారు, కానీ తమకు ఎలాంటి పనులు అప్పగించట్లేదని చెప్పి ఆ నేతలంతా కూడా అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి వీడి కాంగ్రెస్లో చేరాలని కొంతమంది నేతలు అయితే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ అసంతృప్తితో రగిలిపోతున్న నేతలందరినీ కూడా బుజ్జగించేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. వారినందరినీ కూడా బుజ్జగించేందుకు ప్రయత్నాలు అయితే ప్రారంభించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నేడో రేపో ఖచ్చితంగా రాజీనామాలు ఇస్తామని చెప్పి మాత్రం ఆ నేతలు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అసమ్మతి నేతలను ఏ విధంగా బుజ్జగిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా హైదరాబాద్ నగరంపై పట్టు పెంచుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఒక్కరు కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలవలేని నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్లో పటిష్టవంతం చేసుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంపై పట్టు పెంచుకోవాలని చెప్పి కాంగ్రెస్ కూడా వ్యూహరచన చేస్తుంది. ఎవరైతే అసంతృప్తితో రగిలిపోతున్న నేతలందరినీ కూడా కాంగ్రెస్లో కూడా చేర్చుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మొదటగా బీజేపీలో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలంతా కూడా కాంగ్రెస్లో చేరేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు అయితే చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే 2-3 రోజుల్లోనే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరికలైతే ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బుజ్జగింపులు ఏ మేరకు సఫలీకృతమవుతాయి, బీజేపీ చేసే బుజ్జగింపు ప్రక్రియ అన్నది ఏ మేరకు సఫలమవుతుందన్నది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మౌనిషా.